జిహాద్ అనేది బాగా నడుస్తుంది. మన ఇవాళ రీసెంట్ గా ఏమైందంటే టీసీఎస్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా చేస్తున్న ఒక అమ్మాయి ఈ లవ్ జిహాద్ అనే ట్రాప్ లో ఇరుక్కొని మోసపోయింది. సో ఎవరైతే ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తి ఆమెను మోసం చేశాడో వాళ్ళ అన్నదమ్ములు కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ వెనుకకు వస్తున్నారని ఆరోపణలు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తల్లిదండ్రులకు కూడా చెప్పాలనుకుంటున్నానండి, మీ అమ్మాయిని మీరు జాగ్రత్తగా చదివించి పెంచి ఉద్యోగాన్ని చెప్పేసి పంపిస్తారు. సరే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ స్వేచ్ఛ ఉండొచ్చండి. కాకపోతే కొద్దిగా మీరు కట్టడి చేయండి. వాళ్ళకి ప్రపంచం తెలియదు. ఒకటేసారి సాఫ్ట్వేర్ జాబ్ అనేసరికి లక్షల జీతం వస్తుంది. ఆ లక్షల జీతం వచ్చేసరికి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆ లక్షల జీతం అనేది మీకు తీసుకొచ్చి ఇస్తున్నారు, కానీ అందులో ఎంత ఇస్తున్నారని చెప్పి మీకు తెలియడం లేదు. ఎప్పుడైనా మీరు శాలరీ సెట్ చేశారా? ఎంత శాలరీ వస్తుందని చెప్పేసి ఆ శాలరీలో మీకు మొత్తం ఇస్తున్నారా? మొత్తం ఇస్తే మీ అమ్మాయి అంత మంచి అమ్మాయి లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. లేదు దాంట్లో సగం ఇచ్చే సామాన్లు పెట్టుకుంటున్నారా? మీరు ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు అన్నట్టు. మీరు క్లియర్ అమ్మాయి చెప్పాల్సిన విషయం ఒకటే, ఎందుకు నీకు సగం ఉంచుకోవాల్సి వస్తుంది? నీ హాస్టల్ ఫీజు ఎంత, నీ రానిపోయిన ఖర్చు ఎంత, అంతే ఉంచుకో. ఇటువంటి మీరు నేర్పిస్తే ఇటువంటి లవ్ జిహాద్ అనే వాటి లోన్ గారు అసలు అమ్మాయిలు ఎందుకు ట్రాప్ అవుతున్నారు? హిందూ అమ్మాయిలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ముస్లింలలో ఉన్నది ఒకటే అన్నట్టు, ఏ రకంగా అయినా చేసి హిందువులను తక్కువ చేయాలని చెప్పి. ఒకప్పుడు రాణా ప్రతాప్ లాంటి మహామహులు ముస్లింలతో మొఘలులతో పోరాడి వాళ్ళని రాని కూడా ఆపుకున్నారు. కానీ ఎంత ఆపుకున్నా కూడా మనలో ఉన్న కొంతమంది కుయుక్తులు వాళ్ళకి చేతులు కలిపేసి రాణా ప్రతాప్, శివాజీ లాంటి వాళ్ళను చంపించగలిగారు. అలా వాళ్ళు ఏదో ఒక మోసం చేసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వాళ్ళు హిందూ మతాన్ని ఎలా కూడదీయాలి, ఇది ఎంతో పెద్ద చరిత్ర ఉంది. దీన్ని ఎలా నాశనం చేయాలి అంటే వాళ్ళకి కనిపించింది గుళ్ళు, ఆ తర్వాత గ్రంథాలయాలు, వాటన్నింటినీ నాశనం చేసుకుంటూ వచ్చారు. ఒకానొక గుడి అండి, పేరు గుర్తుకొస్తలేదు, సూర్యుని రథం లాగా ఉంటుంది, కోనార్క్ టెంపుల్. ఎస్, కోనార్క్ టెంపుల్ ని నెల రోజులు వాళ్ళు ట్రై చేసారు కూడగొట్టడానికి. నెల రోజులు కూడా 10% కూడా కూడగొట్టలేకపోయాను. దాన్ని కూడగొట్టలేక అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా ఇది మనతో కాదని చెప్పేసి. అంతటి చరిత్ర, అంత గొప్ప చరిత్ర ఉంది మనకు. అటువంటి వాళ్ళు ఏం చేసినంటే ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్కటి పాఠం నేర్చుకుంటూ వస్తున్నట్టు. అంటే హిందూ మతాన్ని గుళ్ళ పరంగా మనం ఏం చేయలేము. ఈ గుళ్ళలో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని చంపాలి, లేదా వాళ్ళ స్త్రీలను మనం కన్వర్ట్ చేయాలి. నేను చెప్తా చూడండి, వాళ్ళ స్త్రీలను కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏం చేసిందంటే, ఒక బ్రాహ్మణ అమ్మాయి అయితే 5 లక్షలు, ఒక రెడ్డి అమ్మాయి అయితే 5 లక్షలు. ఇవి రెండు కాకుండా ఒక గౌడ, యాదవ ఇంకేదైనా ఉంటే వాళ్ళకి 3 లక్షలు. ఎస్సీ ఎస్టీ ఉన్నారనుకోండి వాళ్ళకి ₹1,00,000. దేనికి వెరైటీ పెట్టినారు? అమ్మాయిని ప్రేమించి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మౌనానికి అప్పగించాలి. అలా అప్పగించిన వెంటనే 5 లక్షలు. అదే ఎప్పుడైతే తను ఈ ట్రాప్ చేస్తుంటాడో నెలకి 50,000 తనకు జీతం ఇస్తూ, ఒక వెహికల్ ఇస్తూ, వెహికల్ మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. ఇది కొంతమంది వ్యక్తుల్ని, అంటే కొంతమంది పిల్లల్ని పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఈ విషయాలని చెప్పారు, మాకు పలానా మౌలానా ఇస్తున్నాడు, పలానా మసీద్ నుంచి వస్తుందని చెప్పి. ఇవన్నీ చెప్పేసి మనం చేసినా కానీ ఈ విషయాలను మనము మన హిందువుల దగ్గర చేర్చలేకపోతున్నాం. ఈ విషయాలన్నీ మనం క్లియర్ మన హిందువులో చేర్చాలి, హిందూ కుటుంబ పెద్దలకు చేర్చాలి, వాళ్ళకి ఇవన్నీ అవగాహన కల్పించాలి, వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలుగా అవగాహన కల్పించాలి. లోకంలో ఇలా జరుగుతుంది. ప్రేమ అనేది ఓన్లీ ప్రేమ అనేది తల్లిదండ్రులను నమ్ముకొని ఉండాల్సింది. బయట నుంచి వచ్చి ప్రేమ అన్నారు, దాన్ని ఆకర్షణ అంటారు. ఆకర్షణకు లోను కాకూడదు. తల్లిదండ్రులు మీ బాగోగులు చూడగలుగుతారు. ఇది అనేది మొత్తం నేర్పించగలిగితే, ఇది ఇక్కడే నేర్పించడం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి పాఠాలు అనేది మనకు పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. హిందూ మత గొప్పతనాన్ని చూపించాలి. హిందూ మతంలో స్త్రీలు ఎలా ఉన్నారు, ఒకప్పటి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఉంది, రుద్రమాదేవి ఎలా ఉంది, ఆ కథలన్నీ మొత్తం నూరు పోయాలి వాళ్ళకు. అప్పుడే వాళ్ళ విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది. లవ్ జిహాద్ అనేది చాలా నిజమైన పని. వాళ్ళు ఏం చేశారంటే, హిందూ అమ్మాయిని కనుక ట్రాప్ చేస్తే హిందూ మతంలో ఒక అమ్మాయి తగ్గుతుంది, ప్లస్ ముస్లింలో ఒక అమ్మాయి పెరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ఒకటే. వాళ్ళ దృష్టిలో ఏమిటంటే హిందూ మతంలో ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. రెడ్డిస్లో 100కు 60% ఉన్నారు అమ్మాయిలు, బ్రాహ్మణ్స్ లో దాదాపు 100కు 60% ఉన్నారు, గౌడ్స్లో 100కు 90% ఉన్నారు, యాదవ్లో 100కు 70% ఉన్నారు. అట్లా తక్కువ మంది ఉన్నా కూడా మనం ఎక్కడో ఒక చోట బతిమలాడుకుంటున్నాం, తెచ్చుకుంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఇంకా తక్కువ చేయాలి. ఈ టార్గెట్ పెడుతూ వాళ్ళని తక్కువ చేసుకుంటూ వాళ్ళ మతాన్ని పంపించుకుంటారు. వాళ్ళు ఏం చేసేది ఒకటే అన్నట్టు, ఒక అమ్మాయి పోయిందంటే ఒక కుటుంబం నాశనం అంతే. అదే అమ్మాయి మా దగ్గరకు వచ్చిందనుకో, మా దగ్గర 13 మంది పెరుగుతారు. ఇంకా ఆ అమ్మాయికి మేము కనీసం 13 మంది పిల్లల్ని కట్టాము. 13 మంది ఇంకో 20 మంది వచ్చాయంటే 13 ఇంకో 13 అంటే దాదాపు 130 అయిపోతుంది. అంటే
ఒక్క 20 ఏళ్ళలో 130 మంది సంతానాన్ని వాళ్ళు పెంచుతున్నారు అన్నట్టు ఒక్క అమ్మాయితో. అది వాళ్ళ లెక్క అనేది. మనం ఆ లెక్కను క్లియర్ గా తెలుసుకోవాలి. అటువంటి వాటిని కట్టడి చేయగలగాలి. కట్టడి చేయలేకపోతే కనీసం మన అమ్మాయిలకు నేర్పించుకుందాం, లేదంటే మన అబ్బాయిలకు నేర్పిద్దాం. రే, నీ చెల్లెల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నీ కాబోయే అమ్మాయిని నువ్వే కాపాడుకోవాలి. శత్రువు అనే వాళ్ళు చాలా ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు. అంతేగాని ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బ్రాహ్మణ అబ్బాయి, ముస్లిం అబ్బాయి, ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చిన్న గొడవ దగ్గర వాడు అల్లాహు అక్బర్ అంటే వీడు జై శ్రీరామ్ అన్నాడు. వాడు అనడానికి తప్పనిపించలేదు, కానీ వీడు అనడానికి తప్పనిపించేసి వీడి ఇంటికి వచ్చి వీడిని చంపారు. ఢిల్లీ నడిబొడ్డుగా జరిగింది ఇది. అంటే వాడు అనడానికి తప్పేం లేదన్నట్టు. అంటే హిందూ దేశంలో ఉండి హిందూ దేవుని పిలుచుకోవడం కూడా తప్పైపోయింది. ఇంతలా జరుగుతున్నాయి ఇవన్నీ మన ప్రపంచంలోనే, మన దేశంలోనే, మనం ఉంటున్న ఈ సమాజంలో జరుగుతున్న నిజాలన్నా సోషల్ మీడియాలో తెలుసుకొని కనీసం అమ్మాయిలు మీకే చెప్తున్నాం, ముందుగా మీరు బాగుపడాలి. మిమ్మల్ని రాణి రుద్రమదేవితో పోలుస్తున్నాం, లక్ష్మీదేవితో పోలుస్తున్నాం, సరస్వతి పార్వతితో పోలుస్తున్నాం. మీరు ఆది పరాశక్తులు, మీరు మెత్తపడకూడదు. మీకు ఇటువంటిది ఏదైనా జరిగితే, ఎవరైనా ఫ్రెండ్ అనేది మీకు కలుస్తుంటే, మీకు ఎవరైనా ప్రపోజల్ చేస్తుంటే వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పండి. తల్లిదండ్రులు చెప్తే మీ తల్లిదండ్రులు యాక్షన్ తీసుకుంటారు. లేదంటే కనీసం వాళ్ళు నచ్చ చెప్తారు, లేదమ్మా మేము అబ్బాయిని కనుక్కున్నాము, అబ్బాయి బాగానే ఉన్నాడు, తనను ఫ్రెండ్షిప్ చేయొచ్చు. లేదంటే లేదు, ఆ అబ్బాయి మంచివాడు కాదు, తనని కలవకు. నీతో చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని కూడా క్లాస్ ఇస్తారు, నువ్వు కలవడం మాకు ఇష్టం లేదు, మా అమ్మాయితో కలవకని చెప్పేసి. ఇటువంటి జరుగుతూనే లవ్ జిహాద్ అనేది రూపుమాపడుతుంది. ఇంకో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అసలు దానికి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. మే 17కు జూన్ 18కు ఎంత టైము? 30 రోజులు. జస్ట్ 30 రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే అయ్యే పనేనా? మా కాలంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు అప్పటి వరకు మాకు అమ్మాయిలు తెలియదండి. మాది బాయ్స్ స్కూల్. ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు అమ్మాయిని చూసి చాటు చూసేటోళ్ళం. మా ముందు అమ్మాయిలు కూర్చునే వాళ్ళు మేము వెనుక కూర్చుంటారు. మా టీచర్ పైనుంచి చార్పీస్ తీసేటారు, బోర్డు ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి. వాళ్ళని చూడడమే మాకు ఆశ్చర్యం అనిపించేది. వాళ్ళతో మాట్లాడాలంటే 2 నెలలు మేము ఒక్క అమ్మాయితో మాట్లాడలేదు. ఒక నెలలో మీరు ఎలా టార్గెట్ చేసిందని ప్రేమని చెప్పేసి పెళ్లి దాకా ఎలా తీసుకొచ్చాను? ఒక 2 నెలలో ఒక అమ్మాయితో మాట్లాడడం సాధ్యం కాదు. వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఆల్రెడీ అంత ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మదాసా ట్రైనింగ్ నడుస్తున్నాయి ఇవన్నీ. వాళ్ళు అంతా చేయగలుగుతున్నప్పుడు మన అమ్మాయిలకు మనం ఎందుకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు? మన అమ్మాయిని మనం ఎందుకు రక్షించుకోవట్లేదు? తల్లిదండ్రులు తప్పేది క్లియర్ గా. ప్లస్ మనం ఓటు వేసేటప్పుడు మన రాజకీయ నాయకులు దీని గురించి అడగాలండి, ప్రశ్నించాలి. మనకనేది మన పాఠ్య పుస్తకాలలో మన చరిత్ర అనేది రావాలి, మన చరిత్ర అనేది బాగుపడాలి, మన చరిత్రని అందరికీ తెలియాలి, నిజమైన చరిత్ర రావాలి. మన అమ్మాయిని మనం రక్షించుకోవాలి. హిందూ సమాజం జాగ్రత్త పడండి. పోలీసులు ఎందుకు ఈ లవ్ జిహాద్ ని ఆపలేకపోతున్నారు? లవ్ జిహాద్ ను పోలీసులు కాదండి, రాజకీయ నాయకులు ఆపలేకపోతున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎక్కడో అక్కర్లేదు. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ అనేది ఉంది. ఎంఐఎం పార్టీ కనుక పొరపాటున ఒక మాట అనేది అనుకో, అంతే నువ్వు ఒకనొక టైంలో 15 మినిట్ అని చెప్పేసి వాడు ఎన్నోసార్లు చెప్పిండు. వాడి మీద కోర్టు కేసు అయింది, కోర్టులో జైలు శిక్ష కూడా పడ్డది. జైలు శిక్ష పడి మళ్ళీ బయటకు వచ్చినది కూడా అహ్మదాబాద్కి వెళ్ళిండు, అహ్మదాబాద్ రాజకీయ ప్రసంగం చేయడానికి. అక్కడ పోయిన తర్వాత 15 మినిట్ అని చెప్పేసాడు, మొత్తం మ్యాటర్ చేయకుండా. ఆ 15 మినిట్ అనగానే అక్కడ ఉన్న ముస్లిం అందరు కరతాలు దౌనం చేశారు, కేరింతలు వేసారు. ఎందుకు? వాళ్ళు ఈ దేశంలో బతకడం లేదా? ఈ దేశం వాళ్ళకి తిండి పెట్టలేదా? వాళ్ళ మతం పరంగా ఏర్పడిన పాకిస్తాన్ ఒకసారి చూడండి ఎంత గట్టి పరిస్థితిలో ఉందో. వాళ్ళ మతం పరంగా ఏర్పడిన బంగ్లాదేశ్ చూడండి ఒకసారి ఎంత గట్టి పరిస్థితిలో ఉందో. ముస్లిం అనేవాడు ఎక్కడ ఉన్నా దేశం అనేది నాశనం అవుతుంది. హిందూ ఉన్నాడు కాబట్టి భారతదేశం అనేది ఈ మాత్రమైనా ఉంది. మొన్నటి దాకా కాంగ్రెస్ ఉంది కాబట్టి దేశం అనేది అభివృద్ధి చూడలేదు. ఇప్పుడు మోదీ గారు వచ్చారు కాబట్టి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ప్రతి దేశం కూడా మాకు మోదీ కావాలి, మోదీ ఉండాలి. మోదీ ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం కూడా మోదీ ఉంటే ఇది ఆగుతుంది. ఆయన చెప్తున్నారు క్లియర్ గా. అమెరికాను కూడా మోదీ ఆపగలడని నమ్మకం ఆయనకు ఉంది. కానీ మన దేశ ప్రజలకు మన చేతకంతరం, మన నాయకుడు నమ్మట్లేదు. నేను చెప్పేది ఒకటేనండి, పొరపాటున కనుక బీజేపీ అధికారంలో రాకపోయి ఉంటే ముఖ్యంగా తెలంగాణ సగం నాశనం అయిపోయేది. ఆయన మహానుభావుడు, ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా మనం హిందువులు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ గర్వం కూడా మనం చార్మన్కి పోయి చెప్పలేము. అక్కడ దుర్గామాత టెంపుల్ ఉంది, దుర్గామాత టెంపుల్ దగ్గర పోయి గంట కొట్టని ఎమ్మెల్యే పూజారి చాపుతారు, బాబు నీకు వినపడేటట్టు కొట్టుకో, ఎందుకు గట్టి కొడుతున్నావు అని చెప్పేసి. ఎందుకంటే తనకు తెలుసు అక్కడ గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఆల్రెడీ నిజాంలో మనం పారిపోయాం. నిజాం ఇక్కడి నుంచి పారిపోయింది ఎప్పుడో పాకిస్తాన్కి. నా వల్ల కాదు ఇక్కడ ఉన్నానని చెప్పి
అయినా కూడా ఇంకా వాళ్ళ హుకుమే జరుగుతుంది. ఇదంతా మారాలి. మన దేశంలో మనం మాట్లాడే, మనం జీవించే హక్కు మనకు కావాలి. అది రావాలంటే ముందుగా పాఠ్య పుస్తకాల నుంచి రావాలి, జీవోలు అనేది రావాలి, రాజ్యాంగంలో రావాలి. రాజ్యాంగం మొదట్లో రాసినప్పుడు రాజ్యాంగ పుస్తకంలో రాముడి బొమ్మ ఉంది, రాముడి పట్టాభిషేకం బొమ్మ ఉంది. ఇప్పుడు దాంట్లో ఎందుకు లేవనేవి? ఎవరు చేశారు? కారణం ఎవరు? ఎందుకు తీయాల్సి వచ్చింది? కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా హిందూయేతర వాళ్ళనే సమర్థిస్తుంది, హిందువుల నాశనం చేద్దామని చెప్పి అనుకుంటుంది. మొన్న ఈ మధ్య కూడా కాంగ్రెస్ నాయకుడు ఖార్గే ఏమన్నారు తెలుసా? ఆర్ఎస్ఎస్ బీజేపీని సర్వనాశనం చేయండి అని చెప్పి అన్నాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీని చేసిన నష్టం ఏంటిది? ఆర్ఎస్ఎస్ అనేది స్వాతంత్రం రాకముందు కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కేవలం సేవ చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా భూకంపం వచ్చినా, ఎక్కడైనా రైలు యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడైనా వరదలు వచ్చినా వాళ్ళు ఇంతంత చెడ్డీలు వేసుకొని, వైట్ షర్ట్ వేసుకొని, ఒక కర్ర చేతిలో పట్టుకొని ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్తారు. బస్సు రూట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వెళ్తారు, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ముందుగా సేవ చేయాలని చెప్పి మాట్లాడతారు. అటువంటి ఆర్ఎస్ఎస్ నీకేం ఉద్దేశం ఉంది? ఆ ఆర్ఎస్ఎస్ ఒక్క సంఘటన చెప్పండి, వాళ్ళు ప్రజల్ని కొట్టారు లేకపోతే ప్రజల్ని హింసించారని చెప్పేసి ఒక్క కేసు. ఖర్గే గారు, మీరు మారాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు ఒక హిందూ అనే విషయం మర్చిపోతున్నారు. మీలాంటి వల్లనే నా హిందూ సమాజం నాశనం అవుతుంది. ముందుగా మీరు నాశనం కావాలి, లేదంటే మీరు మారాలి. అది గుర్తుపెట్టుకోండి. హిందూ ప్రజలకు నేను ఒకటే వినతి చేసుకుంటున్నాను, మనం మారాల్సింది మన దగ్గర నుంచి మారాలి, మన కుటుంబం నుంచి మారాలి. మన పిల్లలకు మనం చెప్పుకుందాం నిజాలని. సోషల్ మీడియా మన దగ్గరకు వచ్చింది, మొబైల్ ఫోన్ ఇద్దాము, మొబైల్ ఫోన్ చూపిద్దాం మన పిల్లలకి, ఇది జరుగుతుంది, లవ్ జిహాద్ అంటే ఇలా ఉంటుంది, వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అని చెప్పి అన్ని నేర్పించాలి.